ఓం శాంతి. నవంబర్ 12వ తారీఖు 2023. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 22/3/1996 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ అన్ని ప్రశ్నల నుండి అతీతంగా సదా ప్రసన్న చిత్తులుగా ఉండడం. ఈరోజు సర్వప్రాప్తుల దాత అయిన బాబ్దాదా తమ సర్వప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బాబ్దాదా ద్వారా ప్రాప్తులైతే చాలా లభించాయి. వాటిని వర్ణన చేస్తే చాలా ఉన్నాయి. కానీ పొడవైన లిస్టును చెప్పేందుకు బదులు ఒక్క మాటలో ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి వస్తువేదీ లేదని వర్ణన చేస్తారు. కనుక బాబ్దాదా చూస్తున్నారు, ప్రాప్తులైతే చాలా ఉన్నాయి, పెద్ద లిస్టు ఉంది కదా. కనుక ఎవరికైతే సర్వప్రాప్తులు ఉన్నాయో వారి ప్రత్యక్ష జీవితంలో ఏ గుర్తు కనిపిస్తుందో మీకు తెలుసా? సర్వప్రాప్తులకు గుర్తు సదా వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. పర్సనాలిటీయే ఎవరినైనా ఆకర్షిస్తుంది. కనుక సర్వప్రాప్తులకు గుర్తు ప్రసన్నత యొక్క పర్సనాలిటీ. దీనినే సంతుష్టత అని కూడా అంటారు. కానీ ఈ రోజుల్లో ముఖముపై ఏదైతే సదా ప్రసన్నత యొక్క మెరుపు కనిపించాలో అది కనిపించడం లేదు. అప్పుడప్పుడు ప్రశ్నచిత్తులుగా, అప్పుడప్పుడు ప్రసన్న చిత్తులుగా ఉంటున్నారు. రెండు రకాల వారు ఉన్నారు. మొదటి రకం కొద్దిగా పరిస్థితి వచ్చినా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు ఇలా ప్రశ్నచిత్తులుగా అయిపోతారు. ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. వారికెప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే వారు సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. కనుక ఈ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు అలజడిలోకి తీసుకొస్తాయి. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారిలో అలజడి ఉండదు. ఖాళీగా ఉంటే అలజడి ఉంటుంది. కనుక నేను సదా ప్రసన్న చిత్తంగా ఉంటున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అప్పుడప్పుడు కాదు, సదా ఉంటున్నారా? 10 సంవత్సరాల వారు సదా ఉంటున్నారా లేదా? అవును అని అనడం లేదు, ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రసన్నత తక్కువగా ఉందంటే దానికి కారణం ప్రాప్తి తక్కువగా ఉండడం. ప్రాప్తి తక్కువగా ఉండడానికి కారణం ఏదో ఒక కోరిక ఉండడం. కోరికకు పునాది ఈర్ష్య మరియు అప్రాప్తి. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపు ఆకర్షిస్తాయి. తర్వాత రాయల్ రూపంలో నాకు కోరిక లేదు, కానీ ఇలా జరిగితే బాగుంటుందని అంటారు. కానీ ఎక్కడైతే అల్పకాలిక కోరిక ఉంటుందో అక్కడ మంచి జరగజాలదు. జ్ఞాన జీవితంలో జ్ఞానం యొక్క రాయల్ కోరికలు, పెద్ద పెద్ద కోరికలు, ఇప్పుడైతే పెద్ద రూపంలోని కోరికలు సమాప్తమైపోయాయి. కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత రాయల్ కోరికలు ఏవైతే సూక్ష్మ రూపంలో ఉండిపోయాయో వాటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరినీ తండ్రి సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేయాలని కోరుకుంటున్నారు. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి సమానంగా అవ్వడం కష్టమైన విషయమేమీ కాదు. బాబ్దాదాపై మీ అందరికీ చాలా ప్రేమ ఉందా లేక ప్రేమ ఉందా? చాలా ప్రేమ ఉంది. పక్కాయేనా? మరి ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయడం,
లేక పరివర్తన అవ్వడం పెద్ద విషయమా? కాదు. మరి పూర్తిగా త్యాగం చేశారా? ఏదైతే తండ్రి చెప్తున్నారో, ఏదైతే తండ్రి కోరుకుంటున్నారో అది చేశారా? సదా చేశారా? అప్పుడప్పుడు చేస్తే పని జరగదు. రాజ్యభాగ్యం యొక్క ప్రాప్తి సదా కావాలా లేక అప్పుడప్పుడు కావాలా? సదా కావాలి కదా. కనుక సదా ప్రసన్నత కనిపించాలి. ఇక వేరే ఏ భావము ముఖంలో లేక నడవడికలో కనిపించరాదు. ఈరోజు అక్కయ్య గారి లేక అన్నయ్య గారి మూడ్ వేరుగా ఉందని అప్పుడప్పుడు అంటారు కదా. ఈరోజు నా మూడ్ వేరుగా ఉందని మీరు కూడా అంటారు కదా. మరి దీనిని ఏమంటారు? సదా ప్రసన్నంగా ఉన్నట్లా? చాలామంది పిల్లలు ప్రశంసల ఆధారంపై ప్రసన్నతను అనుభవం చేస్తారు. కానీ అది అల్పకాల ప్రసన్నత. ఈరోజు ఉంది, కొంత సమయం తర్వాత సమాప్తమైపోతుంది. కనుక నా ప్రసన్నత ప్రశంసల ఆధారంపై లేదు కదా అని చెక్ చేసుకోండి. ఉదాహరణకు ఈ రోజుల్లో ఇల్లు నిర్మించేటప్పుడు సిమెంటులో ఇసుకను ఎక్కువ పరిమాణంలో కలిపేస్తున్నారు కదా. అలాగే ఇది కూడా పునాదిలో కల్తీ అయ్యింది. యథార్థము కాదు. కొద్దిగా ఏదైనా పరిస్థితి యొక్క తుఫాను వచ్చినా లేక ఏ ప్రకారమైన అలజడి జరిగినా అది ప్రసన్నతను సమాప్తం చేసేస్తుంది. ఇలాంటి పునాది అయితే లేదు కదా. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు. రాయల్ రూపంలోని కోరికల స్వరూపం పేరు, గౌరవం, ప్రతిష్ట, కీర్తి, హోదా. సర్వీసులో పేరు వస్తుందని సర్వీసును ఆధారంగా తీసుకొని సేవ చేస్తారు. కానీ పేరు కోసం సేవ చేసే వారికి అల్పకాలానికి పేరు వస్తుంది. వీరు చాలా మంచి సేవాదారులు, చాలా బాగా ఆకర్షిస్తారని పేరు వస్తుంది. కానీ పేరు కోసం సేవ చేసేవారి పేరు ఉన్నత పదవిలో వెనుక ఉంటుంది. ఎందుకంటే పచ్చికాయను తినేశారు, పండిన ఫలాన్ని కాదు, కచ్చాగానే తినేశారు. కనుక ఇక పండిన ఫలాన్ని ఎలా తింటారు? ఇప్పుడిప్పుడే సేవ చేశారు, ఇప్పుడిప్పుడే పేరు పొందుకున్నారు. ఇదే పచ్చికాయ. సేవ అయితే నేను చాలా చేశాను, అందరికంటే ఎక్కువ సేవకు నేను నిమిత్తమయ్యాను. కనుక నాకు పేరు రావాలనే కోరికతో సేవ చేశారంటే వారిని పచ్చికాయను తినేవారని అంటారు. పచ్చికాయలో శక్తి ఉంటుందా? మీరు సేవ చేశారు, సేవ యొక్క రిజల్టుగా నాకు గౌరవం లభించాలని అనుకుంటారు. కానీ అది గౌరవం కాదు, అభిమానము. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండజాలదు. అన్నిటికంటే గొప్ప కీర్తి బాబ్దాదా హృదయంలో హోదా పొందడం. ఆత్మల హృదయంలో ఒకవేళ హోదా లభించినా కూడా ఆత్మ స్వయమే తీసుకునేదిగా, మాస్టర్ దాతగా ఉంటుంది, అంతేగాని దాతగా ఉండదు. కనుక కీర్తి కావాలంటే సదా బాబ్దాదా హృదయంలో మీ హోదాను ప్రాప్తి చేసుకోండి. ఇలాంటి రాయల్ కోరికలన్నీ ప్రాప్తి స్వరూపంగా అవ్వనివ్వవు. అందుకే ప్రసన్నత పర్సనాలిటీ సదా ముఖము మరియు నడవడికలో కనిపించడం లేదు. ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత యొక్క మూడ్ పరివర్తన అయితే దానిని సదాకాల ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితం యొక్క మూడ్ సదా హర్షితంగా మరియు అప్రమత్తంగా ఉండటం. మూడ్ మారిపోకూడదు. మళ్ళీ రాయల్గా ఈరోజు నాకు చాలా ఏకాంతం కావాలని అంటారు. ఎందుకు కావాలి?
ఎందుకంటే సేవ లేక పరివారం నుండి దూరం అవ్వాలని అనుకుంటారు. అయితే చెప్పేందుకేమో నాకు శాంతి కావాలి, ఏకాంతం కావాలి, ఈరోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. కనుక మూడ్ను మార్చుకోకండి. కారణం ఏదైనా మీరు కారణాన్ని నివారణ చేసేవారా లేక కారణంలోకి వచ్చేవారా? నివారణ చేసేవారు కదా. ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? మీరు కాంట్రాక్టర్లు కదా. మరి ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? ప్రకృతి యొక్క మూడ్ను కూడా పరివర్తన చేస్తామనే కాంట్రాక్టును తీసుకున్నారు. ప్రకృతిని కూడా పరివర్తన చేయాలి కదా. కనుక ప్రకృతిని పరివర్తన చేసేవారు తమ మూడ్ను పరివర్తన చేసుకోలేరా? మూడ్ మారుతుందా మారదా? అప్పుడప్పుడు మారుతుందా? అప్పుడు సాగరం ఒడ్డుకు వెళ్ళి కూర్చుంటామని అంటారు. జ్ఞానసాగరుడు కాదు, స్థూలమైన సాగరము. విదేశీయులు ఇలా చేస్తారు కదా. లేకుంటే ఎందుకో ఈరోజు చాలా ఒంటరితనంగా అనిపిస్తోందని అంటారు. మరి తండ్రి యొక్క కంబైన్డ్ రూపము ఎక్కడికి పోయింది? వేరు చేసేశారా? కంబైన్డ్ నుండి ఒంటరిగా అయిపోయారంటే దానిని ప్రేమ అని అంటారా? మూడ్ ఆఫ్ అవ్వడం అనేది పెద్ద విషయం. కానీ మూడ్ పరివర్తన అవ్వడం కూడా ఉండరాదు. మూడ్ ఆఫ్ అయిన వారు భిన్న భిన్న ప్రకారాల అనేక ఆటలు చూపిస్తారు. బాబ్దాదా చూస్తారు, పెద్దవారికి చాలా ఆటలు చూపిస్తారు, లేక తమ సాథీలకు చాలా ఆటలు చూపిస్తారు. ఇలాంటి ఆటలను ఆడకండి. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలందరిపై ప్రేమ ఉంది. ఎవరైతే విశేషంగా నిమిత్తమైన వారు ఉన్నారో వారు మాత్రమే తండ్రి సమానంగా అవ్వాలి, మిగిలిన వారైనా కాకపోయినా పర్వాలేదని బాబ్దాదా కోరుకోవడం లేదు. అందరూ సమానంగా అవ్వాలని కోరుకుంటారు. ఇదే బాబ్దాదా యొక్క ప్రేమ. మరి ప్రేమకు బదులు ఇవ్వడం వస్తుందా లేక వయ్యారాల ద్వారా బదిలిస్తారా? అప్పుడప్పుడు వయ్యారాలు చూపిస్తారు, అప్పుడప్పుడు సమానంగా అయి చూపిస్తారు. ఇప్పుడు ఆ సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారు కదా. మామూలుగా 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థం ప్రారంభమవుతుంది. కనుక ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, వానప్రస్థులు అనగా అన్నీ తెలిసినవారు, అనుభవీ ఆత్మలు, జ్ఞాన సంపన్నులు, శక్తి సంపన్నులు, సఫలతా సంపన్నులు. ఎలాగైతే సదా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో అలా పవర్ఫుల్ మరియు సక్సెస్ఫుల్గా కూడా ఉన్నారు కదా. అప్పుడప్పుడు సక్సెస్ఫుల్గా అవ్వకపోయేందుకు కారణమేది? వాస్తవానికి సఫలత మీ అందరి జన్మసిద్ధ అధికారము. మీరిలా అంటారు కదా. కేవలం అంటారా లేక అంగీకరిస్తున్నారా? మరి సఫలత ఎందుకు లభించదు? కారణమేమిటి? సఫలత మీ జన్మసిద్ధ అధికారమైనప్పుడు అధికారం ప్రాప్తి అవ్వడంలో, అనుభవం అవ్వడంలో లోపం ఎందుకుంది? కారణమేమిటి? బాబ్దాదా చూశారు, చాలామంది అవుతుందో లేదో తెలీదని ముందే తమ బలహీన సంకల్పాలను ఎమర్జ్ చేస్తారు. కనుక మీ స్వంత బలహీన సంకల్పాలే మిమ్మల్ని ప్రసన్న చిత్తులుగా కాక ప్రశ్న చిత్తులుగా తయారు చేస్తాయి. అవుతుందా అవ్వదా? ఏమవుతుంది? ఏమవుతుందో ఏమో తెలియడం లేదు. ఈ సంకల్పాలు గోడవలే అయిపోతాయి. అంతేకాక సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది. నిశ్చయ బుద్ధి విజయీ, ఇది మీ స్లోగన్ కదా. ఈ స్లోగన్ భవిష్యత్తుది కాదు,
ఇప్పటిదే అయినప్పుడు సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలా లేక ప్రశ్న చిత్తులుగా ఉండాలా? కనుక మాయ మీతోనే బలహీన సంకల్పాల వలను పరిపింపజేస్తుంది. మీరు మీ వలలోనే చిక్కుకుపోతారు. మేము విజయీలుగానే ఉన్నాము. ఈ స్మృతి ద్వారా ఈ బలహీన సంకల్పాల వలను సమాప్తం చేయండి. చిక్కుకోకండి, సమాప్తం చేయండి. సమాప్తం చేసే శక్తి ఉందా? మెల్లమెల్లగా చేయకండి. వెంటనే ఒక్క సెకండులో ఈ వల పెరగకుండా చేయండి. ఒకవేళ ఒక్కసారి ఈ వలలో చిక్కుకున్నా దాని నుండి బయటపడడం చాలా కష్టము. విజయము నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఈ జన్మసిద్ధ అధికారము పరమాత్మ ద్వారా లభించిన జన్మసిద్ధ అధికారము. దీనిని ఎవ్వరూ మా నుండి లాక్కోలేరు. ఇలాంటి నిశ్చయబుద్ధి గలవారు సదా ప్రసన్న చిత్తులుగా, సహజంగా మరియు స్వతహాగా ఉంటారు. శ్రమ చేసే అవసరం కూడా లేదు. అసఫలతకు రెండవ కారణమేమిటి? మీరు ఇతరులకు కూడా సమయము, సంకల్పాలు, సంపద అన్నీ సఫలం చేసుకోండని చెప్తారు. కనుక సఫలం చేసుకోవడం అనగా సఫలతను పొందడం. సఫలం చేసుకోవడమే సఫలతకు ఆధారం. ఒకవేళ సఫలత లభించకుంటే తప్పకుండా ఏదో ఒక ఖజానాను సఫలం చేసుకోలేదు. కనుకనే సఫలత లభించలేదు. ఖజానాల లిస్టు తెలుసు కదా. కనుక నేను ఏ ఖజానాను సఫలం చేసుకోలేదు, వ్యర్థంగా పోగొట్టుకున్నానని చెక్ చేసుకోండి. అప్పుడు స్వతహాగానే సఫలత ప్రాప్తి అవుతుంది. సఫలం చేసుకోండి మరియు సఫలతను పొందండి. ఇది వారసత్వం కూడా అయ్యింది మరియు వరదానం కూడా అయ్యింది. మరి సఫలం చేసుకోవడం వస్తుందా రాదా? సఫలత లభిస్తోందా? సఫలం చేసుకోవడం అనేది బీజం వంటిది. సఫలత ఫలం వంటిది. బీజం మంచిగా ఉంటే ఫలం లభించకపోవడం అనేది జరగదు. సఫలం చేసుకోవడం అనే బీజంలో కొద్దిగా లోపమున్నప్పుడే సఫలత అనే ఫలం లభించదు. కనుక ఏం చెయ్యాలి? సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండండి. ప్రసన్న చిత్తులుగా ఉంటే చాలా మంచి అనుభవాలను చేస్తారు. మామూలుగా కూడా ఎవరైనా ప్రసన్న చిత్తులుగా ఉండడం చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. వారి సాంగత్యంలో ఉండడం, వారితో మాట్లాడడం, కూర్చోవడం ఎంత మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ప్రశ్న చిత్తం గలవారు వస్తే విసుగనిపిస్తుంది. కనుక ఎలా తయారవ్వాలనే లక్ష్యం పెట్టుకోండి. ప్రశ్న చిత్తులుగా కాదు, ప్రసన్న చిత్తులుగా అవ్వాలి. ఈరోజు సీజన్లో చివరి రోజు. చివర్లో ఏం చేస్తారు? ఏదైనా యజ్ఞాన్ని రచించినా చివర్లో ఏం చేస్తారు? స్వాహా చేస్తారు. మరి మీరేం చేస్తారు? ప్రశ్న చిత్తాన్ని స్వాహా చేయండి. ఇది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందని అనకండి. మీరు జ్ఞాన సంపన్నులు కదా. కనుక ఎందుకు, ఏమిటి అని అనరాదు. ఈ రోజు నుండి ఈ వ్యర్థ ప్రశ్నలు స్వాహా. మీ సమయం కూడా మిగులుతుంది. అంతేకాక ఇతరుల సమయం కూడా రక్షింపబడుతుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇది ఎలా అనే దానిలోనే దాదీల సమయం కూడా పోతుంది. కనుక ఈ సమయాన్ని రక్షించండి. మీ సమయాన్ని మరియు ఇతరుల సమయాన్ని కూడా రక్షించండి. పొదుపు ఖాతాను జమ చేయండి. తర్వాత 21 జన్మలు విశ్రాంతిగా తినండి, తాగండి, ఆనందాలను జరుపుకోండి.
అక్కడ జమ చేసుకునే అవసరం లేదు. కనుక స్వాహా చేశారా లేక ఆలోచిస్తారా? ఆలోచించాలంటే భలే ఆలోచించండి. ఇది ఎలా అవుతుంది, ఇది చెయ్యగలనా లేదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఒక్క నిమిషంలో ఆలోచించండి. పని పక్కాగా చేయండి. మీతో మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలో అవన్నీ ఒక్క నిమిషంలో ప్రశ్నించుకోండి. ప్రశ్నించుకున్నారా? స్వాహా కూడా చేశారా లేక కేవలం ప్రశ్నించుకున్నారా? ఇక ముందు కొరకు ప్రశ్నలన్నీ సమాప్తం. ఒక నిమిషం సైలెన్స్ తర్వాత సమాప్తం చేశారా? హాజీ. ఊరకే హాజీ అని చెప్పకండి. ప్రశ్న చిత్తులుగా అనగా ఆందోళన చెందడం మరియు ఇతరులను ఆందోళన పరచడంలో మీకు చాలా కాలపు అనుభవం ఉంది. ఇది మీకు బాగా అనుభవమే కదా. కనుక మీ నిశ్చయము మరియు జన్మసిద్ధ అధికారము యొక్క శాన్లో ఉంటే పరేషాన్ అవ్వరు. ఈ శాన్ నుండి దూరమైనప్పుడే పరేషాన్ అవుతారు. అర్థమైందా? బాగా మంచి రీతిగా అర్థం చేసుకున్నారా లేక ఇప్పుడు అర్థమైందని చెప్పి మళ్ళీ విదేశానికి వెళ్ళిన తర్వాత కష్టమని అంటారా? ఇలా అనరు కదా. మంచిది. ఒక్క సెకండులో అశరీరీగా అవ్వడం. ఈ పాఠం పక్కాగా ఉందా? ఇప్పుడిప్పుడే విస్తారము, ఇప్పుడిప్పుడే సారంలోకి వచ్చేయండి. బాబ్దాదా డ్రిల్లు చేయించారు. మంచిది. ఈ అభ్యాసాన్ని సదా జతలో ఉంచుకోండి. నలువైపులా ఉన్న సర్వ ప్రశ్నచిత్తుల నుండి పరివర్తన అయ్యేవారు సదా ప్రసన్నచిత్త పర్సనాలిటీ గల శ్రేష్ఠ ఆత్మలు, సదా తమ విజయము మరియు జన్మసిద్ధ అధికారం యొక్క స్మృతిలో ఉండేవారు, స్మృతి స్వరూప విశేష ఆత్మలు, సదా సఫలం చేసుకోవడం ద్వారా సహజ సఫలతను అనుభవం చేసేవారు, తండ్రికి సమీప ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపులా ఉన్న డబల్ విదేశీయులలో 10 సంవత్సరాల పిల్లలకు విశేషమైన శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులు. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. దాదీలతో పరివారానికి శిరో కిరీటాలు. నిమిత్త ఆత్మలైన మీకోసం సదా జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి అనే సంకల్పం సదా బాబ్దాదాకు ఉంటుంది. మీ యోగ తపస్సు యొక్క శక్తి ద్వారా శరీరాలను నడిపిస్తూ ఉన్నారు. కానీ మీకంటే బాబ్దాదాకు ఎక్కువ చింత ఉంటుంది. కనుక సమయానుసారం వేగంగా చక్కర్ వేయకండి, తిరగకండి. విశ్రాంతిగా వెళ్ళండి మరియు రండి. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. సేవ కోసం బాబ్దాదా వద్దని అనరు, కానీ బ్యాలెన్స్ ఉంచుకోండి. అందరి ప్రాణాలు మీ శరీరంలో ఉన్నాయి. శరీరం బాగుంటే సేవ కూడా జరుగుతూ ఉంటుంది. కనుక సేవ బాగా చేయండి. కానీ శరీరాన్ని ఎక్కువగా తోయకండి, కొద్దిగా తోయండి. ఎక్కువగా తోసినారంటే ఏమవుతుంది? బ్యాటరీ స్లో అయిపోతుంది. కనుక ఇప్పటి నుండే బ్యాలెన్స్ ఉంచుకోవడం అవసరము. ఈ సంవత్సరం చేసేద్దాము, తర్వాతి సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలియదని అనుకోకండి. ఇలా ఆలోచించకండి. జీవించాలి మరియు ఎగిరించాలి. ఇప్పుడు ఇంకా మీ పాత్ర ఉంది కదా. కనుక మీ పాత్రను అర్థం చేసుకొని తోయండి. కానీ బ్యాలెన్స్ ఉంచుకొని తోయండి, మంచిది. వేగంగా చేయకండి. 2 రోజులు ఇక్కడుంటే 3వ రోజు అక్కడ. ఇలా వద్దు.
ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదు. అలాంటి సమయం వచ్చినప్పుడు ఒక్క రోజులో 4 స్థానాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడే కాదు. మంచిది. వరదానము: దివ్య గుణాల ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాలను ఆహుతినిచ్చే సంతుష్ట ఆత్మ భవ. వివరణ: ఎలాగైతే దీపావళికి విశేషంగా స్వచ్ఛత మరియు సంపాదనపై గమనముంచుతారో అలా మీరు కూడా అన్ని ప్రకారాల స్వచ్ఛత మరియు సంపాదన యొక్క లక్ష్యం ఉంచుకొని సంతుష్ట ఆత్మగా అవ్వండి. సంతుష్టత ద్వారానే సర్వ దివ్య గుణాల ఆహ్వానం చేయగలరు. తర్వాత అవగుణాల ఆహుతి స్వతహాగా జరిగిపోతుంది. లోపల ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఉండిపోయాయో వాటిని సమాప్తం చేసి ఇప్పుడు కొత్త ఖాతాను ప్రారంభించండి. అంతేకాక కొత్త సంస్కారాలనే కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి. స్లోగన్: తండ్రికి ఆజ్ఞాకారిగా అయి ఉంటే గుప్తమైన ఆశీర్వాదాలు సమయానికి సహయోగం చేస్తూ ఉంటాయి. ఓం శాంతి.